ఈజీగా టేస్టీగా వెజిటబుల్ పులావ్ని కుక్కర్లో ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిని గ్రేవీ కర్రీతో రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడానికి 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని వాటర్ పోసి నీట్గా వాష్ చేసుకోవాలి. వన్ కప్ రైస్కి 1.5 కప్ చొప్పున 3 కప్పుల వాటర్ పోసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఒక కుక్కర్లో 2 టీ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. దీంట్లో హోల్ గరం మసాలా, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, బిర్యానీ ఆకు అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆలు, క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, బఠానీ ఇలా అన్ని వెజిటబుల్స్ని హాఫ్ కప్పు చొప్పున వేసుకోవాలి. వెజిటబుల్స్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు కప్పు చాప్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీరను కూడా కట్ చేసుకున్నది వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 4 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, పావు కప్పు పెరుగుని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కొద్దిగా ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్తో పాటు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. వాటర్లో సాల్ట్ సరిపోయిందో చూసుకోవాలి. సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 20 నిమిషాలు దాన్ని అలా వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీస్తే వేడి వేడి వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోతుంది. దీన్ని జాగ్రత్తగా స్పూన్తో ఇలా అంతా కలుపుకోవాలి. దీన్ని కుక్కర్లో ఇలా ప్రిపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ వెజిటబుల్ పులావ్ని ఇలాగే తినేసేయచ్చు. లేదంటే రైతాతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.